ఇక తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రచారం నిర్వహించారు. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎండ తీవ్రతలో లెక్క చేయకుండా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సీఎం జగన్ కావాలని పింఛన్ ఆలస్యం చేశారని, వెంటనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నాయంటున్న రాధాకృష్ణతో మా ప్రతినిధి బ్రహ్మ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మనం తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏలూరులో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇది తణుకు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ మనతో ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓ పక్కన మండు ట్యాండ్లు ఉన్నాయి, ఓ పక్కన ఎన్నికలు అయితే దగ్గరగా ఉన్నాయి. ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది? ఈరోజు ముఖ్యంగా ప్రజల నుంచి ఎండల వేడి ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రజల్లో కూడా వేడి పెరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాసవరం గారు నేను కలిసి ఈ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోడ్ షోకి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా రైతాంగం నుంచి కానీ, మహిళల నుంచి కానీ, యువత నుంచి కానీ అందరూ కూడా స్వాగతిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈ రోడ్ షోకి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందించాలని ఈ నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా రేపు కూటమి అభ్యర్థులుగా నన్ను కానీ, పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసవరం గారిని కానీ అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలిపించబోతున్నారు. ఒక పక్కన సూపర్ 6తో టీడీపీ వెళ్తుంది, మరో పక్కన వైసీపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. దానికి డిఫరెన్స్ ఏ విధంగా ఉందో, ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది చాలా పేలవంగా ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఇటువంటి మేనిఫెస్టో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు అనేది. మరొక పక్క సూపర్ 6 పథకాలతో 6 పథకాలు కూడా ప్రజలకు ప్రతి ఇంట్లోకి కూడా చేరువై ఈరోజు వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆశతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వారికి అందిస్తున్నటువంటి పథకాల పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, అంటే 1వ తారీఖు వృద్ధులకు సంబంధించి ఫంక్షన్ అయితే పోయిన నెల ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించి ఎలక్షన్ ఏసీకి కానీ వెళ్ళటం కానీ లేకపోతే సక్రమంగా ఇచ్చే విధంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఇప్పటికే దాని మీద మేము గత 2 రోజుల క్రితం కూడా ర్యాలీలు చేసి 1వ తారీఖునే ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యామ్నాయంగా వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లన్నింటినీ కూడా వితిన్ 2 డేస్లో కూడా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలనేది మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద ఈ నెపాన్ని నెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పంపిణీని ఆపి దాదాపు 7 రోజుల పాటు దాన్ని డిలే చేయడం జరిగింది. కానీ మే నెలకి సంబంధించి పెన్షన్ని ఫస్ట్ తారీఖున ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అధికారుల దృష్టికి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఇప్పటికే పార్టీ పరంగా తీసుకెళ్ళడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే పనిచేశారు, మరోసారి ఎన్నికల్లో వెళ్తున్నారు. గెలిచిన వెంటనే నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన హామీ ఇస్తున్నారు? ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి 9 అంశాలతో నా భరోసా అనే మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. వివిధ రంగాల్లో ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ఏ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా సహకరిస్తామని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి 100 రోజుల్లోనే మార్పును చూపిస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉంటుందనేది మొదటి 100 రోజుల్లో ప్రజలందరూ కూడా మార్పు చూస్తారు. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే